బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత పేరు మళ్లీ తెరపైకొచ్చింది. గతంలో 161 సిఆర్పీసీ కింద ఈ కుంభకోణంలో కవితను సాక్షిగా మాత్రమే విచారించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా 41A సిఆర్పీసీ కింద నిందితురాలిగా చేర్చుతూ కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న ఢిల్లీలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సిబిఐ నోటీసులతో కవిత, బీఆర్ఎస్ శ్రేణులు డైలమాలో పడ్డారు. లిక్కర్ కేసులో కీలక నిందితులు అప్రూవర్లుగా మారడంతో వారి స్టేట్మెంట్స్ ఆధారంగా కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డితో పాటు కవిత ఢిల్లీ పీఏ అశోక్ కౌశిక్ అప్రూవర్గా మారారు. దీంతో కేసు కీలక మలుపు తిరిగింది. అదేవిధంగా పీఏ అశోక్ జడ్జి ముందు సంచలన విషయాలు చెప్పారని సమాచారం అందుతోంది. లిక్కర్ వ్యవహారంలో పలువురికి ముడుపులు అందించినట్లు ఒప్పుకోవడంతోనే అశోక్, కవితను నిందితులుగా చేర్చి సిబిఐ అధికారులు విచారించేందుకు సిద్ధమయ్యారని భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో అశోక్ ఇచ్చిన సమాచారంతోనే కవితను ప్రశ్నించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. అయితే కవిత విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కవిత 2 రోజుల నుంచి న్యాయ సలహాలు తీసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్గాలలో చర్చ జరుగుతోంది. సిబిఐ విచారణకు హాజరు కాకపోవచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈడీ కేసులో సోమవారం నాడు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణకు రానుంది. సిబిఐ కేసులోనూ కవిత సోమవారం వరకు సమయం కోరే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. రైటిగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత పేరు మళ్లీ తెరపైకొస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. రైట్ సైదులు, చెప్పండి. గతంలో ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవితను 161 సిఆర్పీసీ కింద ఈ కుంభకోణంలో సాక్షిగానే విచారించారు. కానీ ఇప్పుడు నిందితులుగా చేర్చి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈసారైనా సిబిఐ విచారణకు కవిత హాజరవుతారా? దీనికి సంబంధించి ఏంటి? ఎస్ రేఖ, మీరు అన్నట్టుగా ఈసారి కవిత ఆ సిబిఐ విచారణకు హాజరు అవుతుందా లేదా అనేది మాత్రం కొంత అనుమానమే కలుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆమె ఒక నోటీసులు జారీ చేసిన దగ్గర నుంచి ఇప్పటికే ఆ సిబిఐ నోటీసులు దగ్గర నుంచి న్యాయ నిపుణుల సలహా మాత్రం తీసుకుంటుంది. ఎందుకంటే ఢిల్లీకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి కూడా మరోసారి నేను హాజరు కాలేకపోతున్నాను అని చెప్పేసి కూడా మరోసారి ఒక న్యాయవాదిని ద్వారాగా అతను ఒక లేఖను కూడా పంపించే అవకాశం కనిపిస్తుంది. లేదంటే మెయిల్ ద్వారాగా మరోసారి సిబిఐ కూడా ఆమె రిప్లై ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇప్పటికే ఆమెకి సంబంధించిన కేసు మాత్రం ఢిల్లీ లిక్కర్ కేసులో మాత్రం సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు 161 సిఆర్పీసీ కింద కొంత అనుమానితురాలుగా మాత్రమే గతంలో ఆమెను విచారించిన సంగతి అందరూ తెలిసిందే. 2022 డిసెంబర్ నెలలో ఆమెను విచారించారు. తర్వాతగా ఇప్పుడు ఎవరైతే ఆ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారో మాగంటి రాఘవ, అభిషేక్ బోయినపల్లి ఇద్దరు కూడా అప్రూవల్గా మారిన తర్వాత ఖచ్చితంగా ఆమె నిందితురాలుగా కవితను చేర్చిన తర్వాత మొన్న సిబిఐ ఆమెకి 41A సిఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది. 41A కింద సిఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసినప్పుడు ఆమెని విచారిస్తున్న సమయంలో ఆమె సిబిఐకి ఏమైనా ఇబ్బందికరంగా మారినప్పుడు కొంత అనుమానం తలెత్తినప్పుడు ఖచ్చితంగా ఆమెను అదుపులోకి కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి అరెస్టు తప్పదు అని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. కానీ కవిత మాత్రం ఈసారి ఢిల్లీకి సిబిఐ ఆఫీస్కి విచారణకి వెళ్తుందా వెళ్ళదా అనేది కూడా కొంత సందిగ్ధత నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆ కేసుకు సంబంధించి లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు బీఆర్ఎస్ పార్టీకి. ఇప్పటికే రాత్రి కూడా అమెరికా నుంచి కేటీఆర్ వచ్చిన తర్వాత ఈ కేసుపై కొంత ఆరా తీశారు. రేపు సంబంధించి ఎస్ రేఖ సైదులు, ఒకప్పుడు అయితే ప్రజాప్రతినిధులు సిబిఐ ఆఫీస్కు వెళ్ళి అక్కడ విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదు, ఇంటి వద్దనే విచారణ చేయొచ్చు కదా అంటూ కూడా స్త్రీలను ఎవరైతే ఉన్నారో వారిని అక్కడ ఆఫీసులకు పిలవద్దు అంటూ కూడా ఆమె ఇంతకుముందు సుప్రీంకోర్టులో కూడా ఒక అప్పీల్ అయితే ఒక పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి కేసు కూడా ఇంకా నడుస్తోంది. కానీ ఇప్పుడు తను సాక్షిగా కాదు నిందితులుగా ఈ కేసులో చేర్చారు. కాబట్టి ఇప్పుడు తను కంపల్సరీగా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంటుందా? ఒకవేళ దీనికి సంబంధించి ఇంకేదైనా అబ్జెక్షన్ చెప్పవచ్చా? ఎస్ రేఖ, మీరు అన్నట్టుగా వాస్తవంగా
లిక్కర్ స్కామ్కి సంబంధించి మొదటగా సిబిఐ కేసు నమోదు చేసింది కాబట్టి కేసు నమోదైన తర్వాత దాంట్లో 100 కోట్ల రూపాయల ముడుపులు ఇటు తారుమారయ్యాయని చెప్పేసి కూడా ఈడీ ఎంటర్ అయింది కాబట్టి సో ఈడీ విషయంలో మాత్రమే తను సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఆ కేసు కూడా అంటే మహిళను ఖచ్చితంగా అంటే గతంలో కూడా కొన్ని అంశాలను లేవనెత్తిన అంశాలు ఉన్నాయి. కవిత ముఖ్యంగా ఇటు చిదంబరం కానీ అదేవిధంగా నళిని కానీ అదేవిధంగా సోనియా గాంధీకి సంబంధించి కానీ వీడీ విచారిస్తున్న సమయంలో వాళ్ళు ఎవరు కూడా వీడీ ఆఫీస్కి వెళ్ళలేదు, ఇంటి దగ్గరికే ఈడీ వచ్చి మరి విచారణ చేసిందని చెప్పేసి కూడా ఆమె సుప్రీంకోర్టులో కేసు వేసింది వాస్తవంగా. అయితే ఆమె కేసు కూడా ఇప్పుడు పెండింగ్లో ఉంది. ఈ నెల 28వ తారీఖు రోజు ఆ కేసు పెండింగ్ సంబంధించి ఆ ఫైనల్కి వచ్చే జడ్జిమెంట్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే కవితని ఇంటి దగ్గర విచారించాలా లేదా అనేది కూడా, లేదు అంటే మాత్రం ఈడీ ఇచ్చిన దానికి ఖచ్చితంగా వీడి విచారణకి కవిత హాజరు కావాల్సిందంటే మాత్రం తను ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది ఖచ్చితంగా ఈడీ ఆఫీస్కి. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా అదేవిధంగా సిబిఐకి వాస్తవంగా గతంలో వచ్చినటువంటి అనుమానితురాలుగా మాత్రమే తను విచారించారు కాబట్టి సో ఇప్పుడు నిందితురాలుగా చేర్చారు కాబట్టి ఒకవేళ నిందితురాలుగా చేర్చిన తర్వాత కూడా అదే అంశాన్ని కవిత లేవనెత్తుతుందా అనేది కూడా కొంత అనుమానం కలుగుతుంది. ఒకవేళ నిందితురాలుగా తను ఉన్నా కూడా ఖచ్చితంగా మహిళను ఇంటి దగ్గరికి వచ్చి విచారించాల్సి ఉంటుంది. సో నేను ఖచ్చితంగా ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు వేశాను కాబట్టి సో ఆ కేసు కూడా 28వ తారీఖు ఆ జడ్జిమెంట్ ఉన్నది కాబట్టి సో అప్పటి వరకు వేచి చూడండి అని చెప్పేసి ఒకవేళ సిబిఐ కాక తను మెయిల్ ద్వారా రిప్లై ఇస్తే మాత్రము సో ఇప్పుడు చూడాలి మరి సిబిఐ తదుపరి చర్యలు ఎలా తీసుకుంటుంది అనేది కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. ఒకవేళ ఆమె ఇచ్చిన రిప్లైకి మాత్రము తిరిగి అతను సిబిఐ కాక ఒక గంట వ్యవధిలో కాక రిప్లై ఇవ్వకపోతే మాత్రం అవసరమైతే ఢిల్లీ నుంచి సిబిఐ అధికారులు ఇక్కడికి కోటిలో ఉన్నటువంటి సిబిఐ అధికారులకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఆ కోటిలో ఉన్నటువంటి సిబిఐ అధికారులందరూ కూడా కవిత ఇంటికి చేరుకుంటారు. కవిత ఇంటికి చేరుకున్న తర్వాత అక్కడ విచారిస్తారా లేదా లేకపోతే అక్కడ నుంచి వెంటనే అదుపులోకి తీసుకుంటారా అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే గతంలో చూసాం మనము మన కడప ఎంపీ ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నారో అవినాష్ రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. సో ఎప్పుడైనా సరే ఒకవేళ అధికారులకు సంబంధించి రిప్లై కాక వాళ్ళు వెంటనే కవిత ఇచ్చిన రిప్లైకి తిరిగి రిప్లై ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఆమెపై అధికారులు కూడా వెంటనే తన ఇంటికి నందినగర్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అవసరమైతే అక్కడే విచారిస్తారా లేకపోతే అదుపులోకి తీసుకుంటారా అనేది కూడా కొంత ఉత్కంఠంగా మారుతుంది. ఏదేమైనా సరే కవిత మాత్రం రేపు సంబంధించి న్యాయ నిపుణుల సలహా మాత్రం వరుసగా 3 రోజుల నుంచి కూడా తీసుకుంటున్న నేపథ్యంలో సో రేపు విచారణకు హాజరు కావాలా లేదా అనేది కూడా కొంత సందిగ్ధత నెలకొంది. ఒకవేళ విచారణకు హాజరైతే మాత్రం కొంత ఖచ్చితంగా ఇస్తారు అదుపులోకి తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా మొదటి నుంచి కూడా తను ఒక అనుమానితురాలుగా ఉన్నది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే అభిషేక్ బోయినపల్లి మాగుంట రాఘవ వాళ్ళు అప్రూవల్గా మారారో సో ఖచ్చితంగా కవిత కూడా తన నిందితురాలుగా ఉన్నదని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా సరే సౌత్ గ్రూప్కి సంబంధించి ఇప్పటికే ఆమె మెయిన్ సభ్యురాలుగా ఉన్నది కాబట్టి సౌత్ గ్రూప్లో వీళ్ళంతా కూడా సభ్యులుగా ఉన్నారు కాబట్టి సో అందుకు ఈ లిక్కర్ స్కామ్ బయటపడిందని చెప్పొచ్చు. ఏదేమైనా సరే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్త ఎవరైతే అరుణ్ రామచంద్రపల్లి ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదు మేరకు తను కేసు నమోదైంది, సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఈ కేసు ఒక తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. రేఖ రైట్, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.